హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ హరిత నెల్లు డైలీ వ్లాగ్స్. ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మై ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటారండి. మా లైఫ్లో జరిగే డైలీ రొటీన్ వ్లాగ్స్ అని తీసి వీడియో అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరగబోతుందో వీడియో పెడతానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టానండి. కొంచెం వెదర్ కూల్గా ఉంది కాబట్టి టీ పెట్టుకున్నామండి. డైలీ ఏం పెట్టము. ఈరోజు కొద్దిగా మా వారికి నాకు టీ అయితే పెట్టుకున్నాం. దాంతోపాటు టీ తాగే ముందు కొద్దిగా వాటర్ తాగుతానండి. మా వారు కూడా తాగుతారు. 2 గ్లాసెస్ వాటర్ అయితే నేను తీసుకుంటాను. మా వారికి 1 గ్లాస్ వాటర్ ఇచ్చాను. తర్వాత టిఫిన్లోకి ఈరోజు పప్పు పొంగల్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ బాగా పెసరపప్పు బియ్యం వాష్ చేసుకొని అందులో నేనైతే కొంచెం మిరియాలు, అల్లం, జీలకర్ర దంచి వేసుకుంటానండి. కచ్చాపచ్చగా దంచి అందులో యాడ్ చేసుకుంటానండి. కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. ఒక్కోసారి దంచుకుంటాను, లేదా ఒకటి అల్లం మాత్రమే కొంచెం కచ్చాపచ్చగా నూరుకొని వేసుకుంటాను. మిరియాలు, జీలకర్ర అలాగే యాడ్ చేస్తానండి. ఈరోజు 3 కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి దాంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా బియ్యము, పప్పు బాగా వాష్ చేసుకొని అందులో నూరుకున్నది వేసుకోవాలండి. తర్వాత అందులోనే కొద్దిగా మన రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటానండి. దీన్ని బాగా ఉడికించుకుంటానండి. బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా బాగా కుక్ అయిన తర్వాత గరిటెతోటి బాగా మెత్తగా కలుపుకుంటానండి. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుంటాను. అందుకోసం పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని తీసుకొని అందులో పోపుకు సరిపోయిన పప్పులన్నీ యాడ్ చేసుకుంటానండి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా మినపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకుంటామండి. మన దగ్గర ఉంటే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పు లేదండి, అందుకే వేయలేదు. అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటానండి. ఇంకా 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటాను. ఇందులో నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఆయిల్ వాడాను. లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఇది కొంచెం బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటాను. ఇది బాగా కలుపుకొని లాస్ట్లో పసుపు కూడా యాడ్ చేసుకుంటానండి. మీ ఇష్టం అండి, పసుపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే పసుపు కొద్దిగా యాడ్ చేస్తానండి. ఒకరోజు వేస్తాను, ఒకరోజు పసుపు వేయనండి. ఈరోజు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని ఈ తాలింపునంతా పొంగల్లో వేసేసుకుంటానండి. పొంగల్లో వేసుకొని కలుపుకోవాలండి. పొంగల్లో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని అందులో కొద్దిగా నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ మాత్రమే నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసుకున్నాను అండి. మా పాప కొద్దిగా కోల్డ్గా ఉందని చెప్పి, కొద్దిగా దగ్గుతుందని ఎక్కువ నెయ్యి వేసుకోకూడదని 1 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. తర్వాత బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతే అండి, పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అందులో కొంచెం కావాల్సిన వాళ్ళు కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, ఇంకా జీడిపప్పులు కూడా లేవండి, అందుకే పొంగల్లో ఏం యాడ్ చేయలేదు. అంతే అండి, సింపుల్గా పొంగల్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మా పాప మార్నింగ్ లేసేసిందండి. పెద్ద పాప లేసి మా వారు, పాప అయితే బయటికి వెళ్తున్నారండి. చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారండి బయటికి. ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు. బాగా రెయిన్ అయితే పడుతుందండి. పొద్దున్నే బాగా వర్షం పడింది. అప్పుడు కూడా కొంచెం కొంచెం పడుతూనే ఉందండి. అయినా సరే వెళ్ళారు వాళ్ళు, లేచి వర్షంలోనే వెళ్ళారండి. తర్వాత మా చిన్న పాప కూడా లేచేసింది. వాళ్ళిద్దరు వెళ్ళారని చూడండి, ఫేస్ ఎలా పెట్టిందో, తీసుకెళ్ళలేదని. చూడండి, నా సైడ్ కూడా చూస్తుంది వీడియో తీస్తుంటే. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.